నాకు తూటా దాకింది. తూటా దాకినప్పుడు చెరుకు సుధాకర్ అన్న నన్ను కాపాడి నన్ను బ్రతికించారు. ఎందుకంటే 9 రోజులు పోలీసులు ఇరుగ మరిగా తోమినా కూడా నేను తెలంగాణ బిడ్డను, ఇక్కడ నుండి నేను తెలంగాణ వచ్చుడో సచ్చుడో అని ఆ రోజు నిలబడి బతికుండి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికి జై భీమ్, జై తెలంగాణ. నేను అన్నలకు ఒక్కటే నిమిషం ఇచ్చిండు, ఎందుకంటే చాలా మంది అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాల్లో లాఠీలు తూటాలు ప్రాణాలు పోగొట్టి ఎంతో మంది అమరులైన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద నీరు వారలే, తెలంగాణ గడ్డ మీద రక్తం బారిన తర్వాత ఏర్పడిన ఈ తెలంగాణ ఎదిగిన మొక్కలు తల్లిదండ్రులు కానా కష్టాలు చేసి హైదరాబాద్ ఉస్మానియాలో వరంగల్ కేయూలో చదివించిన పిల్లలే ఎక్కువ మంది బలిదానాలు చేసిండ్రు. నేను అంటున్నాను, అప్పుడు బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎవరు బలిదానాలు వల్ల బలిదానాలు అయినరు? ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలు ఇస్తా అన్న గవర్నమెంట్ తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చేదాకా మెడలు వచ్చి ఇలాంటి ప్రోగ్రాం ఇప్పటి స్టార్ట్ చేస్తాము. ఇంకోటి, ఇక్కడ అమరవీరుల స్తూపం కాదు, ఒక గుడి కట్టుకున్నాము. వాళ్ళు చనిపోలేదు, బతికుండి మమ్మల్ని యాదిలో ఉన్నారు కాబట్టి మేము గుడి కట్టుకొని యాది చేసుకొని ప్రోగ్రాలు చేస్తున్నాము. ఈ ఘనత ఈ 4 జిల్లాల నుండి రాష్ట్ర కమిటీనంతా ఏకతాటి చేసిన పపుల్ రెడ్డి రామ్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ప్రసాద్ అన్నకు, సాయిదుల్ అన్నకు, అందరికి ఈ మా ఘనత చెల్లితది. అందులోటి గ్రామ సర్పంచ్ అయిన యువ నాయకుడు ఈ గ్రామానికి ఇంత మంచి వాళ్ళను అవకాశం ఇచ్చి తీర్చిదిద్దినందుకు మా హైదరాబాద్ కమిటీ నుండి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అయ్యా, మీ బిడ్డలను హైదరాబాద్ నడి ఒడ్డులో ఎక్కడ జరిపించుకున్నా జాగ్రత్తగా చూసుకోండి. రోజుకొక ఆనిముత్యమైన ఆడపిల్ల గాని మగ పిల్లలు గాని బలిదానాలు అవుతున్నాయి. అప్పుడు తెలంగాణ కోసం బలిదానాలు అయినాయి. ఎందుకంటే డ్రగ్స్ గంజాయి మీద యువతి నాశనం అయిపోతుంది. మీరు ఇక్కడ కూల్ చేసుకొని గ్రామాలలో ఉంటారు, ఆడ మా పిల్లలు చదువుకుంటున్నారు మీరు అనుకుంటారు. నేను ఒక బిడ్డగా మీ చెల్లెగా చెప్తున్నాను, మీ కొడుకు ఎలా చదువుతుండ్రు 7:30 అది దృష్టి పెట్టండి. మత్తులో ఊగిపోతుంది యువతి. రోజు 5 నిమిషాలకు ఒక రేపు, 5 నిమిషాలకు ఒక తప్పిపోయే పిల్లలు చిన్న మొక్కలై ఆరిపోతున్నారు. దయచేసి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, మీరు కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నారు, అది కాపాడుకోండి. ఎందుకంటే ఆ ఉద్యమాలలో శ్రీనివాస్ రెడ్డి చనిపోయినప్పుడు నాకు తూటా దాకింది. తూటా దాకినప్పుడు చెరుకు సుధాకర్ అన్న నన్ను కాపాడి, కోదండరామ సారు ఇద్దరు కాపాడి నన్ను బ్రతికించారు. ఎందుకంటే 9 రోజులు పోలీసులు ఇరుగ మరిగా తోమినా కూడా నేను తెలంగాణ బిడ్డను, ఇక్కడ నుండి నేను తెలంగాణ వచ్చుడో సచ్చుడో అని ఆ రోజు నిలబడి బతికుండి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎవడు వెనక అడిగేసింది లేదు. ఇంకా చరిత్రలో నిలిచిపోయే పనులు మనం చేయాలి. ఎందుకంటే చాలా లేట్ అయింది, ఇంకా నాకు మాట్లాడాలనిపిస్తుంది. కానీ ప్రసాద్ అన్న వీపు మీద ఒక దెబ్బ వేసేటట్టుంది, భయం ఇప్పుడు బంద్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న.